హిందువుల దేవాలయాలు హిందువులే మేనేజ్ చేసుకుంటారు అన్న అంశం మీద విశ్వ హిందూ పరిషత్ జనవరి 5వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఆ సందర్భంగా మా ఛానల్లో వరుసగా మేము వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇది 3వ వీడియో. నిన్న మనం 2వ భాగంలో ఒక విషయం మాట్లాడుకున్నాం. ముస్లింల యొక్క మసీదులు, క్రైస్తవుల యొక్క చర్చిలు వాళ్లకు వాళ్లే మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు. అలాంటప్పుడు హిందువుల యొక్క దేవాలయాలు మాత్రం ప్రభుత్వం యొక్క పెత్తనంలో ఎందుకున్నాయి అన్న ప్రశ్న మనం వేసుకున్నాం. కొన్ని ఉదాహరణలు నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఈ రోజు ఈ వీడియోలో కొన్ని టెక్నికల్ అంశాలు, అంటే రాజ్యాంగపరమైన అంశాలు మనం మాట్లాడుకోబోతున్నాం విత్ ఆర్టికల్ నంబర్స్. సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. అలాగే చాలా తెలివిగా ఎలా హిందూ దేవాలయాలను ప్రభుత్వాల చేతుల లోపలికి తీసుకెళ్లారు రాజకీయ పార్టీలు అన్నది మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. మొట్టమొదటి అంశం అండి, అందరికి ఒక డౌట్ రావాలి. ఏంటండి, ఇన్ని రోజుల నుంచి ఎవరు దీని గురించి పోరాటం చేయలేదా? ఈరోజే కొత్తగా పోరాటం చేస్తున్నారా అని చెప్పి. లేదండి, పోరాటాలు చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఈ పోరాటాలు ఎప్పుడైనా కోర్టుకి ఎక్కాయా అన్న ప్రశ్న వేసుకుంటే ఎస్, కోర్టు కూడా వెళ్ళాయి. 2023లో సుప్రీంకోర్టులో అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ వారు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. పిల్ అని చెప్పి అంటాం, తెలుగులో ప్రజాహిత వ్యాజ్యము అంటాం. ఆయన ఆ పిల్లు వేస్తూ మనం ఏదైతే నిన్న వీడియోలో ప్రశ్న సంధించామో అదే ప్రశ్నను వేస్తూ సుప్రీంకోర్టులో పెట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పి అడిగారు. క్లియర్ కట్గా అండి, అందులో హిందువుల యొక్క దేవాలయాలు, అలాగే జైన్స్, బుద్ధిస్టు, సిక్కులు, నిజానికండి వీళ్ళందరినీ కూడా దాదాపు హిందువులుగానే కన్సిడర్ చేస్తూ ఉంటుంది కాన్స్టిట్యూషన్ అన్నది. రాజ్యాంగాన్ని మీరు గనక లోతుగా అధ్యయనం చేస్తే హిందువులకు సంబంధించి ఏదైనా హైలైట్ అవుతూ ఉన్నప్పుడు జైనులు, బుద్ధిస్టులు, సిక్కులను వాళ్లను కూడా చేరుస్తూ సబ్ క్లాసెస్ రాశారు రాజ్యాంగంలో. ఓకే, సో ఈ అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఆయన సుప్రీంకోర్టులో పిల్లు వేసినప్పుడు ఒకే ఒక ప్రశ్న సంధిస్తూ వేశారు. హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు వాళ్ళందరూ వాళ్ళ యొక్క దేవాలయాలు కావచ్చు, ఆరామాలు కావచ్చు, గురుద్వారాలు కావచ్చు, ఇవన్నీ వాళ్లకు వాళ్లే నిర్వహించుకుంటారు. మేనేజ్ అండ్ మెయింటైన్ ఆఫ్ ద రిలీజియస్ ప్లేసెస్ ఆఫ్ దీస్ రిలీజియస్ ప్లేసెస్ మొత్తం ఆయా మతాలకు ఇవ్వండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందువుల యొక్క దేవాలయాలన్నింటినీ హిందువుల చేతుల్లో పెట్టండి. ప్రభుత్వం యొక్క పెత్తనం ఏంటి? నేను ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నానంటే, అసలు ఎందుకు పిల్లు వేశానంటే, మన భారతదేశంలో స్పష్టమైన వివక్ష ఉన్నది. ముస్లిములు, పార్సీలు, క్రైస్తవులు ఈ మతాలకు చెందిన వాళ్ళు మాత్రం వాళ్ళ రిలీజియస్ ప్లేసెస్ ని వాళ్లే మేనేజ్ చేసుకుంటున్నారు, వాళ్లే మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు హిందువుల మీద ఈ వివక్ష లేదు, ముస్లింల మీద, క్రైస్తవుల మీద, పార్సీల మీద ఎందుకు ఈ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయి ప్రభుత్వాలు? అన్ని మతాలు సమానమే మన భారతదేశంలో అని చెప్పి అనుకున్నప్పుడు, ఇది సెక్యులర్ దేశం అనుకున్నప్పుడు అన్ని మతాలను మరి సమానంగానే ట్రీట్ చేయండి. హిందువులకు ఒక న్యాయము, ముస్లింలకు, క్రైస్తవులకు ఒక న్యాయమా? హిందువులు ఏం పాపం చేశారని హిందువుల యొక్క దేవాలయాలను మొత్తం ప్రభుత్వం తన పెత్తనంలో పెట్టుకుంది? ముస్లింలు లేకపోతే క్రైస్తవులు వాళ్ళేమి గొప్ప పనులు చేశారని వాళ్ళ చేతుల్లో వాళ్ళ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ని పెట్టేశారు. ఏం చేస్తారు? అందరికి సమానంగా ఉండేలాగా చట్టాన్ని సవరించండి, సమానంగా ఉండేలాగా న్యాయాన్ని అందించండి. పోనీ హిందువులను, అంటే హిందూ దేవాలయాలను ప్రభుత్వ పెత్తనంలో పెడితే కమాన్, క్రైస్తవుల యొక్క చర్చులను, ముస్లింల యొక్క మసీదులను కూడా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోండి మొత్తం అన్ని. లేదు మాకు చేత కాదంటారా, మా వల్ల కాదంటారా, అయితే హిందువుల యొక్క దేవాలయాలను కూడా ప్రభుత్వాలు తమ చేతుల్లో నుంచి విడిపించి ఆయా హిందూ సంస్థలకు అప్పగించండి అని చెప్పి ఆయన ప్రశ్న వేస్తూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. అసలు సుప్రీంకోర్టు అండి ఆ పిల్ని కనీసం ఎంటర్టైన్ కూడా చేయలేదండి. అంటే కనీసం ఆ పిల్ మీద డిస్కషన్ అండ్ డిబేట్ పెట్టించడము, ఆ పిల్ని యాక్సెప్ట్ చేయడం కూడా చేయలేదు. ఫస్ట్ పిల్లు వేస్తే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ వాదోపవాదాలు, చర్చోపచర్చలు అవన్నీ జరిగి సుప్రీంకోర్టు ఒక కంక్లూజన్కి వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఆ పిల్ని యాక్సెప్ట్ చేయలేదు. జస్టిస్ చంద్రచూడ్ గారు ఉన్నారు, మరొక జడ్జి ఉన్నారు, ఐ ఫర్గాట్ హిజ్ నేమ్, ఇంకో జడ్జి ఉన్నారు. ఆ ఇద్దరు ఉన్నటువంటి బెంచ్ అనుకుంటాను, ఆరు ముగ్గురు జడ్జిలు డైరెక్ట్గా అండి ఈ పిల్ని రిజెక్ట్ చేసి పడేశారు, డిక్లైన్ చేసేశారు. డిక్లైన్ చేస్తూ ఏం చెప్పారో తెలుసా? ఇది మాకు సంబంధం లేనటువంటి విషయము, ఇది పాలసీ మ్యాటరు, కోర్టు ఇందులో ఇన్వాల్వ్ అవ్వదు, ఇది లెజిస్లేటివ్ డొమైన్ కి సంబంధించినటువంటి మ్యాటర్, మేము ఇన్వాల్వ్ కాము అని చెప్పారు. అయితే అండి అసలు ఆ రోజు అంటే ఆ పిల్ లోపల ఆయన వేసిన దాంట్లో చాలా చాలా అద్భుతమైన పాయింట్స్ అండి. నేను చదివానది, ఆ ఉపాధ్యాయ గారు వేసినటువంటి పిల్లో ఆయన రాసినటువంటి ఒక వాక్యం అండి,
డ్రాఫ్ట్ చేసినప్పుడు అడ్వకేట్ గారు మొత్తం 4 లక్షల దేవాలయాలు ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నాయి మన భారతదేశంలో. కానీ ఒక్క మసీదు కూడా ప్రభుత్వ ఆధీనంలో లేదు. ఒక్క చర్చ్ కూడా ప్రభుత్వం యొక్క ఆధీనంలో లేదు. 4 లక్షల దేవాలయాలను మొత్తం ప్రభుత్వం వాళ్ళ ఆధీనంలో పెట్టుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ చూడండి, ఢిల్లీలో కల్కా ఆలయం ఉంది. కల్కా ఆలయం ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంది, చాలా పురాతనమైన ఆలయం. అదే ఢిల్లీలో ఉన్నటువంటి జామా మసీదు ప్రభుత్వం యొక్క ఆధీనంలో లేదు. ఎందుకు జామా మసీదు ఎందుకు ప్రభుత్వం ఆధీనంలో లేదు, ఢిల్లీలో ఉన్నటువంటి కల్కా ఆలయం ప్రభుత్వ ఆధీనంలో ఎందుకుంది అని చాలా స్ట్రాంగ్ గా బొంబాడయ్యే విధంగా అండి ఆ పిల్లోపల ప్రశ్నలు అవన్నీ సంధించారు. కానీ సుప్రీంకోర్టు ఏమో దీని గురించి మేము వ్యాఖ్య చెయ్యము, అసలు నువ్వు వేసినటువంటి పిల్ని మేము తీసుకోము. ఇది విధానపరమైన అంశం. లోక్సభలో, రాజ్యసభలో, అక్కడక్కడ ఆ లెజిస్లేచర్లో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన దగ్గర అక్కడ చర్చ జరగాలి. అసెంబ్లీలలో, పార్లమెంట్లో అక్కడ చర్చ జరగాలి. అక్కడ ఏదో వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి తప్ప మేము దీని మీద నిర్ణయం కాదు కదా, వ్యాఖ్యానించడం కాదు కదా, అసలు నువ్వు వేసినటువంటి పిల్లు కూడా మేము తీసుకోం, మేము ఎంటర్టైన్ చెయ్యం. బికాస్ దిస్ మ్యాటర్ ఈజ్ ఇన్ ద లెజిస్లేటివ్ డొమైన్ అని చెప్పి సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసి పడేసిందండి. అంటే జస్ట్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. న్యాయపరమైనటువంటి పోరాటం చేయడానికి కూడా అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు లాంటి వాళ్ళు పోరాటం చేశారండి. ఇక మన భారతదేశంలో హిందువుల యొక్క దేవాలయాలను మేనేజ్ అండ్ మెయింటైన్ ప్రభుత్వాలు చేయడం వెనక రకరకాల కారణాలు చూపిస్తారు. అసలు దేవాలయాల యొక్క నిధులను సమానంగా పంపిణీ చేయడము, సరైన పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వము తరచూ దేవాలయాలలో జరిగే దుర్వినియోగము వాటన్నింటినీ నియంత్రించడానికి ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతోంది అని చెప్పి ప్రభుత్వం ఎప్పుడు వాదిస్తూ ఉంటుంది. ప్రభుత్వంలో ఏ రాజకీయ పార్టీలు ఉన్నా సరే వాళ్ళు వాదించేది ఏంటంటే టెంపుల్స్లో ఉండే డబ్బులను దుర్వినియోగం చేస్తాయి హిందూ సంస్థలు, లేకపోతే అక్కడున్న పూజారులు కావచ్చు, ధర్మకర్తలు కావచ్చు, వాళ్ళందరూ దుర్వినియోగం చేస్తారు. అలా దుర్వినియోగమైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి చరిత్రలో. అందుకని చెప్పి దుర్వినియోగం అవ్వకుండా ఉండడం కోసము మేము అంటే ప్రభుత్వం హిందూ దేవాలయాలను చాలా ప్రేమతో, చాలా భక్తితో మా చేతుల్లో మేము పెట్టుకున్నాం, మా చెప్పు చేతుల్లో మేము పెట్టుకున్నాం. ఇదనమాట వీళ్ళు వాదించేటటువంటి వాదన. ఏమండి, మరి హిందూ దేవాలయాలనేమన్నా మానవులు మేనేజ్ చేశారా? ముస్లింల యొక్క మసీదులను, క్రైస్తవుల యొక్క చర్చులను ఏమన్నా దైవదూతలు వచ్చి మేనేజ్ చేస్తున్నారండి? లేదు కదా. వాటిని మేనేజ్ చేసేది మనుషులే, వీటిని మేనేజ్ చేసేది మనుషులే కదా. మరి మనుషులు ఎక్కడైతే ఉన్నారంటే అక్కడ మిస్మేనేజ్మెంట్ జరగడానికి ఛాన్స్ ఉంది కదా, అవునా కదా? మరి మిస్మేనేజ్మెంట్ జరిగే ఛాన్స్ ఉన్నప్పుడు ఆ మిస్మేనేజ్మెంట్ ఏ విధంగా జరుగుతుందో దాని చుట్టూ ఒక రక్షణ వలయాన్ని అల్లాలి కదా. చట్టపరమైనటువంటి రక్షణ వలయమా, నువ్వు ఎట్లాంటిది అల్లుతావు ఏంటనే అది అల్లాలి కదా. దాని గురించి డిస్కషన్ అండ్ డిబేట్ జరగాలి కదా. నువ్వు అట్లా కాకుండా హిందూ దేవాలయాలనేమో మిస్మేనేజ్మెంట్ జరుగుతాయి అన్నటువంటి పేరు మీద మొత్తం ప్రభుత్వం ఆధీనంలో పెట్టుకుంటుందా? ముస్లింల మసీదు సంబంధించి ఒక చెయ్యి వేశారంటే చెయ్యి ఇరిచి పారేస్తారు ముస్లిమ్స్. ఏ ప్రభుత్వం అయినా సరే అండి, ముస్లింల యొక్క మసీదులను కానీ క్రైస్తవుల యొక్క చర్చిలను కానీ భారతదేశంలో తమ ఆధీనంలో పెట్టుకోలేదు. ఆధీనం అంటే మేనేజ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ చేసేటటువంటి పవర్ ప్రభుత్వము తీసుకోలేదు. ప్రభుత్వం పొరపాటున అలాంటి పవర్ తీసుకుంటున్నట్టు ప్రకటించిందా, వెంటనే అసదుద్దీన్ ఓవైసీ నుంచి మొదలెట్టి మధ్యాసియా దేశాలలో ఉండే, ముస్లిం దేశాలలో ఉండే చాలా మంది దాకా రెచ్చిపోయి భారత ప్రభుత్వాన్ని తిడతారు, వార్నింగ్లు ఇస్తారు. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ప్రభుత్వం మా మసీదు మీద చేయడం ఏంటి, అసలు మా మసీదుని మెయింటైన్ చేయడానికి మీరెవడరా అని చెప్పి లేస్తారు. పాశ్చాత్య దేశాలు అయితే, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు, మధ్యాసియా దేశాలు కాదు, పాశ్చాత్య దేశాలు, వాళ్ళు ఏ న్యూయార్క్ టైమ్స్లోనో, వాషింగ్టన్ డీసీ లాంటి దాంట్లోనో, లేదా యూకేలో వచ్చే గార్డియన్ లాంటి పత్రికలలోనో ఫుల్గా వ్యాసాలు రాసి పుంఖాలుగా ఏమని, భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు, భారతదేశంలో చూసారా క్రైస్తవుల యొక్క చర్చిల మీద ప్రభుత్వము పెత్తనం చేయాలని చెప్పి అనుకుంటోంది, క్రైస్తవుల యొక్క చర్చిల్లో వచ్చే డబ్బులను ప్రభుత్వం తీసుకొని మేనేజ్ చేయాలనుకుంటోంది, ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడెందుకు చేస్తున్నారు అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు చూశారా అని చెప్పి రకరకాలుగా రెచ్చిపోయి పుంఖాలుగా వ్యాసాలు రాస్తారు. బీబీసీ లాంటి వాడు ఏకంగా వీడియోలు చేసి వదులుతాడు సిగ్గుసరం లేకుండా. మన తెలుగు దినపత్రికలలో ఉన్నటువంటి పెద్ద దినపత్రికలలో ఉన్నటువంటి కొంతమంది కార్టూనిస్టులు సిగ్గుసరం లేకుండా హిందువులకు వ్యతిరేకంగా కార్టూన్లు కూడా వేస్తారు. డైరెక్ట్గా హిందువులకు వ్యతిరేకంగా కార్టూన్లు వేస్తే మళ్ళీ సీన్ అవుతుంది కాబట్టి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్టూన్లు వేస్తూ నరేంద్ర మోదీ గారి భుజం మీద తుపాకి పెట్టి హిందువులను కొడుతూ ఉంటారు. న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి ఎర్రచొక్క జర్నలిస్టులు, ఎర్రచొక్క కార్టూనిస్టులు, ఇదన్నమాట ఒక సర్కిల్ లాగా జరుగుతూ ఉంటుంది. సో క్రైస్తవుల యొక్క చర్చిలను కానీ, ముస్లింల యొక్క మసీదులు కానీ ఏ ప్రభుత్వం కూడా మేనేజ్ చేయలేదు, మెయింటైన్ చేయలేదు. అసలు దమ్ము లేదు, ఆ సత్తా లేదు, తీసుకునే సత్తా లేదు. కానీ హిందువుల దేవాలయాల విషయానికి వచ్చేసరికి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసిని అని ప్రభుత్వాలు
మేము మేనేజ్ చేస్తాం, ఎందుకంటే అక్కడ మిస్మేనేజ్మెంట్ జరుగుతోంది అని చెప్పి. సో నేను ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చానే, హిందువుల దేవాలయాలు మనుషులు హ్యాండిల్ చేస్తూ ముస్లింల యొక్క మసీదులు చర్చిలు ఏమైనా దైవదూతలు హ్యాండిల్ చేస్తున్నారా అని ప్రశ్న వేశాను. అందరూ మనుషులే కదా, సరే వివిధ మతాలకు చెందిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, అందరూ మనుషులే. మనుషులు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మేనేజ్మెంట్ ఉంటుంది, మిస్మేనేజ్మెంట్ ఉంటుంది. మరి హౌ టు హ్యాండిల్ దట్ మిస్మేనేజ్మెంట్, హౌ టు ఓవర్కమ్ దోస్ ఇష్యూస్, దానికి సంబంధించి డిస్కషన్ అండ్ డిబేట్ పెట్టాలి కదండి. అది ఎక్కడా లేదు. మీరు చూస్తే అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా, ఇప్పుడు హిందువుల యొక్క దేవాలయాలను ప్రభుత్వాల యొక్క కబంధ హస్తాలలో నుంచి విడిపించాలి అనంటే చాలా మంది మేధావులైనటువంటి హిందువులు కూడా వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంది. ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంది. మాట్లాడడం కూడా నా చెవులారా నేను విన్నాను. మళ్ళీ చిన్నపిల్లలు కాదు, ఆర్ఎస్ఎస్కు నిన్న మొన్న శాఖకు వెళ్తున్నటువంటి వాళ్ళు కాదు, చాలా సీనియర్స్ ఈ పాయింట్కి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటే బెటరు, ప్రభుత్వాల చేతుల్లో లేకపోతే మిస్మేనేజ్మెంట్ ఇంకా పెరుగుతుంది అని చెప్పి. మరి క్రైస్తవుల యొక్క చర్చిలు, ముస్లింల యొక్క మసీదులు, అక్కడ మిస్మేనేజ్మెంట్ జరగదా? అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. రైట్ టు ద ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందికి రాదు. అసలు ఏం జరుగుతుంది, మెయింటెనెన్స్ ఏం చేస్తున్నారు, ఏంటి, రాబడి ఎంత, పోవడం ఎంత, ఏమీ తెలియదండి. భారతదేశాన్ని ఒక లౌకిక దేశము, స్వతంత్ర దేశము, ఇన్ని డైలాగులు కొట్టారు. రాజ్యాంగంలో రాసుకున్నాం, మన ప్రియాంబుల్లో రాసుకున్నాం, స్వతంత్ర, లౌకిక, ఇవన్నీ రాసాం పదాలు. సెక్యులర్, రిపబ్లిక్, ఇండిపెండెంట్ అంటే వివరించడానికి కూడా సాధ్యం కాని ఎన్ని చిక్కుముడులల్లో ఈ సెక్యులరిజం అనేది ఉందో చూస్తున్నారా? అటువంటి చిక్కుముడులలో ఒకటి ఇప్పుడు దేశవ్యాప్తంగా హిందూ ఆలయాలలో, ప్రార్థనా మందిరాల యొక్క నిర్వహణలో ప్రభుత్వము నిస్సిగ్గుగా, నిస్సంకోచంగా పాల్గొంటూ ఉండడం దశాబ్దాలుగా నలుగుతున్నటువంటి సమస్య అండి ఇది. నెహ్రూ, అలాగే నెహ్రూ ఫాలోవర్స్, నెహ్రూవియన్స్ అంటాం, అలాగే మార్క్సిస్టులు, ఈ నీచులు వీళ్ళందరూ తెర మీదకి తీసుకొని వచ్చారండి కొన్ని అంశాలను. ఏం అంశాలు? కేవలం హిందువుల యొక్క దేవాలయాలలో మాత్రమే చేతులెట్టండి, హిందువుల యొక్క దేవాలయాల మీద ఇష్టం మాట్లాడండి. ఇప్పుడు అయ్యప్ప స్వామి దేవాలయంలో స్త్రీలు వెళ్ళాలా లేదా అన్న దాని మీద సుప్రీంకోర్టులో పెద్ద చర్చ. మళ్ళీ సుప్రీంకోర్టు ఆ పిల్ని స్వీకరించి చర్చ పెట్టి తీర్పు కూడా ఇచ్చింది, మహిళలు వెళ్ళొచ్చు అని చెప్పి. ఆ పిల్లు వేసినటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళందరూ చూస్తే ఆ లాయర్లు, ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు ఆ లాయర్స్లో. ఆ పిల్లు వేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎవరమ్మా అని చెప్పి చూస్తే బడిబింది బ్యాచ్ అని చెప్పి పిలుస్తాం. మహారాష్ట్రలో ఏనాడు దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకున్నటువంటి మహిళలు వాళ్ళు పోరాటం చేస్తారు. ఏమని? అయ్యప్ప స్వామి దేవాలయంలోకి శబరిమలలో మహిళలను ప్రవేశపెట్టవాలేను. ఎక్కడి నుంచి వస్తుందండి ఇదంతా? జవహర్లాల్ నెహ్రూ టైం నుంచి వస్తోందండి. లౌకికవాదానికి మూలస్తంభంగా చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉన్న మౌలికమైన లౌకిక సూత్రాలకు విరుద్ధంగా వివిధ చట్టాలు, వివిధ నిబంధనలు తీసుకొని వచ్చి భారతదేశ వ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల మీద ప్రభుత్వం యొక్క నియంత్రణను నిర్ధారించి అట్లా ముందుకు తీసుకెళ్లేటట్టు మొత్తం డిజైన్ చేసి పెట్టింది. సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే, నెహ్రూ ప్రభుత్వము దేవాలయాలను పూర్తిగా నియంత్రించి వాళ్ళ నిధులను వెచ్చించే బ్రిటిష్ విధానాన్ని కొనసాగించింది. బ్రిటిష్ వాడు చేశాడండి ఆ పని. బ్రిటిష్ వాడు ఎప్పుడు చర్చిల జోలికి వెళ్ళలేదు. చర్చి జోలికి వెళ్తే అసలు బ్రిటిష్ అంటేనే క్రిస్టియన్స్ కదా అంటారేమో. కాదు, ఆ కోణం కాదు. బ్రిటిష్లో అడ్మినిస్ట్రేషన్ అండ్ చర్చ్ డిఫరెంట్గా కనుక మీరు చూసారనుకోండి, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ కనుక ఎప్పుడన్నా చర్చ్ విషయంలో చెయ్యి ఎట్టిందా, అవుట్. బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ పని అంత స్ట్రాంగ్గా బొంబార్డ్ అయ్యేవి. చర్చిలకు సంబంధించినటువంటి ఆ సమాజాలు చాలా బలంగా బొంబార్డ్ అయ్యేవాళ్ళు. కాన్వెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా అడ్మినిస్ట్రేషన్ని కూడా కొంచెం గడగడలాడించేవాళ్ళు. అంత స్ట్రాంగ్గా ఉండేది మతం. బ్రిటిష్ వాళ్ళండి, నేను మీకు తిరుమల ఎగ్జాంపుల్ ఇచ్చాను, కావాలంటే మళ్ళీ పబ్లిష్ చేస్తా. పెద్ద దేవాలయాలను, హిందూ దేవాలయాలను బ్రిటిషర్స్ వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకొని వాళ్ళు మేనేజ్ చేస్తూ దేవాలయాలలో వచ్చేటటువంటి ఫండ్స్, హుండీలో పడే డబ్బులు, ప్రసాదాలు అమ్మించినటువంటి వాళ్ళు తిరుమలలో బ్రిటిష్ వాళ్లే మొట్టమొదటగా. అంతకుముందు ఎవ్వరూ ప్రసాదాలు అమ్మించలా. దేవాలయాలను ఒక వ్యాపార కేంద్రంగా మార్చినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. సరిగ్గా అండి అదే విధానాన్ని కొనసాగించింది నెహ్రూ ప్రభుత్వము. అట్లా దేవాలయాలను మెల్లిగా ప్రభుత్వం యొక్క మేనేజ్మెంట్లో, మెయింటెనెన్స్లో పెట్టేశారు. అది అట్లా ముందుకు వస్తూ ఉంటే కొన్ని రాష్ట్రాలలో ఇక అంతకుమించి ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలెట్టారు. చాలా పెద్ద ఉదాహరణ మన తెలుగు రాష్ట్రాలండి. సరే, రెండు కలిపి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అనుకుంటే, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అనుకుంటే, పార్టీలండి ఒక్కొక్క పార్టీ ఎంత ఎక్స్ప్లాయిట్ చేసేదో తెలుసా? దేవాలయాలను, అక్కడ ఉండే అర్చకులను, అర్చక వ్యవస్థను నిర్వీర్యం చేసి పడేసాయి ఘోరంగా. ఇండైరెక్ట్గా ఇతర మతాల యొక్క వ్యాప్తికి ప్రభుత్వాలలో ఉన్నటువంటి వాళ్ళు చాలా తెలివిగా కారణమయ్యారు. మరోపక్క ద్రవిడియన్ ఫిలాసఫీని వంటపట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రులు వచ్చి కూర్చున్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో. అసలు రాజ్యాంగంలో అండి ఆర్టికల్ 25 ఉంది, 25 అధికరణము. అందులో మీరు రెండో భాగంలోకి వెళ్ళి చూస్తే 25(2)లోకి వెళ్ళి మీరు చూస్తే
స్పష్టంగా మనకు అర్థమవుతుందండి. రెగ్యులేటింగ్ ఆర్ రెస్ట్రిక్టింగ్ ఎనీ ఎకనామిక్, ఫినాన్షియల్, పొలిటికల్ ఆర్ అదర్ సెక్యులర్ యాక్టివిటీ విచ్ మే బి అసోసియేటెడ్ విత్ రిలీజియస్ ప్రాక్టీస్ అని చెప్పి ఉంటుంది ఒక పాయింట్. అలాగే ప్రొవైడింగ్ ఫర్ సోషల్ వెల్ఫేర్ అండ్ రిఫార్మ్ ఆర్ ద థ్రోయింగ్ ఓపెన్ ఆఫ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎ పబ్లిక్ క్యారెక్టర్ టు ఆల్ క్లాసెస్ అండ్ సెక్షన్స్ ఆఫ్ హిందూస్ అని చెప్పి ఉంటుంది. మళ్ళీ దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కండెన్స్ చేసి చెప్పాలంటే రాజ్యాంగంలోని 25వ అధికరణ మతపరమైనటువంటి స్వేచ్ఛకు, మనస్సాక్షి యొక్క స్వేచ్ఛకు, స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రవృత్తికి, ఆచరణకు, మత ప్రచారానికి హామీ ఇస్తుంది రాజ్యాంగంలోని 25వ అధికరణం. మళ్ళీ అందులో ఒక 2వ పాయింట్ లోపల కొంచెం చిన్న లిటిగేషన్ లాగా కనిపిస్తుంది సబ్ క్లాస్. అక్కడి నుంచి మెల్లిగా వేరే లాగుతుంటాయి ప్రభుత్వాలు. ఆర్టికల్ 26 తర్వాత వచ్చే ఆర్టికల్ 26 రాజ్యాంగంలో మతపరమైనటువంటి వ్యవహారాలను నిర్వహించుకునే స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. స్పష్టంగా కాన్స్టిట్యూషన్ హామీ ఇస్తుంది ఆర్టికల్ 26. అంటే ఆర్టికల్ 26 మతపరమైన అలాగే ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించుకోవడానికి, ఆ సంస్థలను నిర్వహించడానికి ప్రతి వర్గానికి, అంటే దానిలో ఉన్నటువంటి ఏదైనా విభాగానికి హక్కు ఉంటుంది అని చెప్పి ప్రకటిస్తుంది. అంటే మతపరమైన విషయాలలో ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఆ మతానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని హ్యాపీగా వాళ్ళు రన్ చేసుకోవచ్చు ధార్మిక ప్రయోజనాల కోసం. అలాగే దేవాలయాలు కావచ్చు, మతపరమైనటువంటి వాళ్ళు నడుపుకోవడానికి ఆయా సంస్థలకు, ఆయా మతానికి చెందినటువంటి సంస్థలకు పవర్ ఇస్తుంది ఆర్టికల్ 26. మరి దాన్ని దుర్వినియోగం చేసినట్టే కదా హిందువుల విషయంలో. అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హామీని సంపూర్ణంగా ఉపయోగించుకుంటున్నది ఎవరయ్యా అంటే ముస్లింలు. ఆర్టికల్ 26 సంపూర్ణంగా ఉపయోగించుకుంటున్నది ఎవరయ్యా అంటే క్రైస్తవులు. ఉపయోగించుకోలేకుండా ఉన్నది ఎవరయ్యా అంటే హిందువులు. ప్రభుత్వాలు చాలా హద్దు దాటి ప్రవర్తించడం మొదలెడుతున్నాయండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని నువ్వు ఆచరించే ప్రయత్నం చేస్తావా, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రయత్నం చేస్తావా? అంటే 75 ఏళ్ల నుంచి అండి రాజ్యాంగానికి విరుద్ధంగానే హిందూ దేవాలయాలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నాయి ప్రభుత్వాలు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు ఇంకా గమనించవచ్చు, ప్రభుత్వము హిందూ దేవాలయాల విషయంలో, హిందూ ధార్మిక సంస్థల విషయంలో, వ్యవహారాలలో చొచ్చుకుంటూ వస్తూనే ఉంది. అంటే రాజ్యాంగ నిబంధనను భారతదేశంలోని హిందువులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎగ్జాక్ట్గా చెప్పాలి భారతదేశంలో అంటే, ఆన్ పేపర్ ఎంతమంది ఉన్నారు అనేది చెప్పాలంటే 80 to 90 crores ఉండొచ్చు. సరే 100 కోట్లు అనుకోండి మీ సాటిస్ఫాక్షన్ కోసం. పోని 100 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను కించపరిచే విధంగా ప్రభుత్వము వ్యవహరిస్తోంది, ప్రవర్తిస్తోంది. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే చాలా ప్రమాదం. తమిళనాడులో అండి ప్రభుత్వ నిర్వహణలో 500,000 acres కు పైగా భూమి ఉంది. 44,000 దేవాలయాలున్నాయి. ఆ దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయము 128 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం ప్రకటించేది. మరి ప్రభుత్వం ఏం మేనేజ్ చేస్తుందో అర్థం కావట్లా. 500,000 acres ల్యాండ్ దేవాలయాలకు ఉంది. 44,000 దేవాలయాలు తమిళనాడులో. మొత్తం అన్ని దేవాలయాల ద్వారా వచ్చే డబ్బు ఎంత అంటే 128 కోట్ల ఆదాయం మాత్రమే అని చెప్పి చెప్తారు. అదే శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఉందండి, 85 గురుద్వారాలను నిర్వహిస్తుంది. దాని బడ్జెట్ కేవలం 85 గురుద్వారాలను నిర్వహించే శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఇచ్చేటటువంటి బడ్జెట్, యాన్యువల్ బడ్జెట్ 1000 కోట్లకు పైగా ఉంటుంది. కర్ణాటక అండి 35,000 దేవాలయాలు ఉన్నాయి యాజ్ పర్ మీడియా రిపోర్ట్స్. 35,000 దేవాలయాలలో మళ్ళీ దాంట్లో డివైడ్ చేస్తారు. ఆ దేవాలయాలకు వచ్చే వార్షిక ఆదాయం ఎంత, దాన్ని బట్టి 3 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. ప్రముఖ ఆలయాలకు కొన్ని సంవత్సరాల్లో మనం గమనిస్తే దాదాపు 1,400 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. నిజానికి ఒక రకంగా చెప్పాలంటే ఆ ఆదాయాన్ని ఎట్లా సద్వినియోగం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏం తెలియదు. మళ్ళీ రకరకాల వాటికి ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళకి చాలా ఉదారంగా ప్రభుత్వాలు డబ్బులను తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేయడం. ఒక ధార్మిక ప్రచార పరిషత్ కానీ కర్ణాటకకు సంబంధించినటువంటి దేవాలయాలలో మీరు చూస్తే ఒక ధార్మిక ప్రచార పరిషత్ లాంటిది ఏదైనా పెట్టి హిందువులకు ఎంతమందికి కర్ణాటక దేవాలయాలలో ఫ్రీగా భగవద్గీతలు పంచారండి? ఉచితంగా ఏదైనా సరే దేవాలయంలో భగవద్గీతలు ఇస్తారా మనకు? ఉచితంగా ఏదైనా దేవాలయంలో సంపూర్ణ వాల్మీకి రామాయణం మనకిస్తారా? విష్ణు సహస్రనామం పుస్తకాలు ఏమైనా ఇస్తారా? దేవాలయాలలో గ్రంథాలు గాని ఏమైనా ఇస్తారా? ప్రతి దానికి టికెట్లు, పైసలు, లైన్లకు పైసలు, విఐపి దర్శనాలు. ఒక వ్యాపార కేంద్రంగా ఒక్కొక్క దేవాలయాన్ని తయారు చేసి పెట్టాయండి ప్రభుత్వాలు. ప్రధానంగా అండి ప్రభుత్వ నియంత్రణలో ఉన్నటువంటి హిందూ దేవాలయాల లాగా కాకుండా చర్చిలు అలాగే మసీదులు అసలు ప్రభుత్వ జోక్యం ఉండదు. కొన్ని చోట్ల అక్కడక్కడ చాలా తక్కువ ప్రభుత్వ జోక్యంతో తమ సొంత వ్యవహారాలను నిర్వహించుకుంటాయి చర్చిలు, మసీదులు. మరి హిందూ దేవాలయాలు పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో. ఇదండి భారతదేశంలో ఉన్నటువంటి మత ఆచారాల మధ్య ఉన్నటువంటి వివక్ష, మతాల మధ్య ప్రభుత్వాలే ఎలా చూపిస్తున్నాయి అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. సమాధానం చెప్పమనండి. ప్రభుత్వాలలో ఉన్న వాళ్ళల్లో ఒక్క ముఖ్యమంత్రిని గాని ప్రధానమంత్రిని గాని ఎవరైనా సమాధానం చెప్పమనండి. అఫ్ కోర్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎక్కువ భారతదేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత వివిధ రాష్ట్రాలలో లోకల్ పార్టీలు మతాలను ఫుల్గా ఎక్స్ప్లాయిట్ చేసుకున్నాయి.
అందులో హిందూ మతాన్ని చాలా దారుణంగా ఎక్స్ప్లైట్ చేశారు కులాలను వాడుకొని. ఇప్పుడు కులగణన అని చెప్పి ఇంకోటి పట్టుకొచ్చారు, అది సరిపోదన్నట్టు హిందువులను ఇష్టమైనట్టు వాడేసుకోవడమే. ఒక్కరు కూడా సమాధానం చెప్పలేరండి. ఎందుకు హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వాధీనంలో ఉన్నాయి, ఎందుకు చర్చిలు మసీదులు ప్రభుత్వాధీనంలో లేవు అని అంటే ఒక్కరు కూడా తార్కికంగా లాజికల్గా సమాధానం ఇవ్వలేరు. మిస్మేనేజ్మెంట్ అని చెప్పి మొదలెడతారు. మిస్మేనేజ్మెంట్ గురించి ఈ వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం. అవన్నీ తర్వాత అండి. అందరినీ ఈక్వల్గా చూడు. నువ్వు సెక్యులర్ అంటున్నావు కదా, అన్ని ఇన్స్టిట్యూషన్స్ అందరినీ నువ్వు ఈక్వల్గా చూడు. ఒకటి ప్రభుత్వ ఆధీనంలో ఉంది, ఒక మతపరమైనటువంటి ఇన్స్టిట్యూషన్ నుంచి మిగతా మొత్తం అన్ని మతాలకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ని ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకో. చేత కాదా? వదిలేయి. హిందూ దేవాలయాలకు సంబంధించి కూడా మొత్తం వదిలేసాయి. అది ఎట్లా వదిలేయాలి, ఎట్లా అప్పగించాలి హిందువులకు ధార్మిక సంస్థలకని తర్వాత వస్తుంది చర్చ. చెప్తాం ఎట్లా అప్పగించాలో కూడా. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయండి. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 26ని యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని ఉపయోగించుకునేటటువంటి హక్కు భారతదేశంలో మెజారిటీగా ఉన్నటువంటి హిందువులకు లేకుండా చేసినటువంటి ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్న టైంలో గనక ఇది సాధ్యం కాకపోతే అట్లీస్ట్ ఒక ముందడుగు పడి దానికి సంబంధించిన కార్యాచరణ గనక ప్రారంభం కాకపోతే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఇక ఎప్పటికీ కాదండి. దట్స్ ఇంపాసిబుల్. ఏమైనా అయితే గీతే కాస్త ముందడుగు పడాలి అంటే ఈ 4.5 ఏళ్లలోనే పడాలి. మోదీ గారు ఉన్నప్పుడే పడాలి. హిందూ దేవాలయాలకు సంబంధించి ప్రభుత్వ పెత్తనాన్ని ఎలా తగ్గించుకుంటూ రావాలి. ఏకదమని తగ్గించమని కూడా అనట్లా, క్రమక్రమంగా అయినా సరే దానికి ఒక కార్యాచరణ స్టెప్ బై స్టెప్. ఎట్లా నువ్వు వదులుతావు? కొన్ని పర్సెంటేజ్ ఆఫ్ దేవాలయాలను వదులుకుంటూ వస్తారా? ఒక్కొక్క రాష్ట్రం నుంచి మొదలెడతారా? లేదు ప్రతి రాష్ట్రంలో 10% దేవాలయాలు అట్లా మొదలెడతారా? ఎప్పుడు ఫినిష్ చేస్తారు? ఎట్లా చేయాలి? దానికి ఒక మేధోమదనం అనేది ఉంటుంది. ఫస్ట్ నరేంద్ర మోదీ గారు ఆ ప్రభుత్వం ఫస్ట్ టేకప్ చేయాల్సిందేనండి. అలాగే వివిధ రాష్ట్రాలలో ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోదీ గారు ఎడ్డం అని చెప్పంటే వీళ్ళు తెడ్డం అన్నారనుకోండి, మళ్ళీ అదొక తలనొప్పిలాగా తయారవుతుంది. స్టాలిన్ లాంటి మూర్ఖులు వెంటనే నరేంద్ర మోదీ గారు ఎడ్డం అనగానే తెడ్డం అంటారు. సిఏఏ లాంటిది చాలా అద్భుతమైనటువంటిది. సిఏఏ లాంటిది తీసుకొని వస్తే మోదీ గారి ప్రభుత్వము నేను ఇంప్లిమెంట్ చేయను అంటది మమతా బెనర్జీ. నేను ఇంప్లిమెంట్ చేయను అంటాడు స్టాలిన్ తమిళనాడు సీఎం. నేను ఇంప్లిమెంట్ చేయను అంటాడు పినరాయి విజయన్. నేను ఇంప్లిమెంట్ చేయను అంటాడు అరవింద్ కేజ్రీవాల్. వీళ్ళండి నాయకులు మన భారతదేశంలో. ఇటువంటి నాయకులకు ఓట్లు వేస్తుంటారు మళ్ళీ ప్రజలు. డెఫినెట్గా అండి ఇది ఖచ్చితంగా మనందరం ముక్త కంఠంతో మాట్లాడాల్సిన విషయము, ఆలోచించాల్సినటువంటి విషయం. ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటేనే బాగుంటాయండి హిందూ దేవాలయాలు అని చెప్పి అంటే అంతకంటే అమాయకత్వం ఇంకోటి లేదండి. అంతకుముందు ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయా? లేవు కదా. ఇండిపెండెంట్గా ఉండేవి. రాజులు ఉండేవాళ్ళు కదా, రాజు ఆయన చేతుల్లో పెట్టుకునేవాడు కాదు, ఇండిపెండెంట్గా ఉండేవి. రాజులు దేవాలయాలకు వాళ్ళు సంపాదించే డబ్బులు ఇచ్చేవాళ్ళు, దేవాలయాల నుంచి డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు రాజులు. తిరుమల వెళ్ళండి, కృష్ణదేవరాయల వారు, వారి భార్య తిరుమలదేవి, చిన్న భార్య చిన్నాదేవి విగ్రహాలు ఉంటాయి తిరుమలలో. రాజా తోడర్మల్ విగ్రహం కనిపిస్తుంది. వీళ్ళందరూ ఎవరండి? తిరుమల స్వామివారికి సేవ చేశారు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు. స్వామివారి డబ్బుల్ని లాక్కోలేదు. కృష్ణదేవరాయల వారు ఎన్నిసార్లు తిరుమల వచ్చారు, ఎన్నిసార్లు స్వామివారికి ఏమేమి సమర్పించారు, బంగారు నగలు, వజ్రాలు, ఆభరణాలు, ముత్యాలు, అవన్నీ అండి లిస్ట్ ఉంది. ఆ ఆభరణాలు ఇప్పుడు ఉన్నాయా లేదా అనేది మళ్ళీ వేరే చర్చ. దాని మీద పెద్ద వ్యాసం రాశారు పివిఆర్కే ప్రసాద్ గారు నాహంకర్త హరికర్త అనే పుస్తకంలో. బట్ ఎన్ని ఇచ్చారు ఏంటనేది శాసనాలు ఉన్నాయి. రాజులు ఆలయాలలో ప్రసాదాలమ్మే బోర్డులు ఉండేవి కావు అసలు. ఆలయాలలో విఐపి దర్శనాలు, ఆ దర్శనాలు, ఈ దర్శనాలు ఏమీ లేదు. అందరూ సమానమే భగవంతుని ముందు అన్నట్టు ఉండేది. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఉదాహరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చారు, ఓ ప్రధానమంత్రి వచ్చారు, వాళ్ళ సమయం విలువైంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళ సమయానికి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారు, వాళ్ళ సమయం విలువైంది కాబట్టి అట్లా మనం వాల్యూ ఇచ్చి సరే అయ్యా మీరు వెళ్ళి రండి, మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి, మేము కొంతసేపు ఆగుతాం కానీ అని చెప్పి మనం ఇచ్చినటువంటి ప్రజలం ఇచ్చినటువంటి ఫ్లెక్సిబిలిటీ అది. ఆ తర్వాత వివిఐపి దర్శనాలు, విఐపి దర్శనాలు దేవాలయాలు ఎట్లా తయారయ్యాయో మనం చూసాం. ప్రతి పిల్లబచ్చా సెలబ్రిటీ కూడా విఐపిఏ ఈ రోజుల్లో దేవాలయాలలో. సో ముఖ్యమంత్రులు కానీ వీళ్ళందరూ కూడా అండి దేవాలయాలకు వీళ్ళు డబ్బులు ఇస్తారా, రివర్స్లో దేవాలయాల నుంచి డబ్బులు తీసుకుంటారు, హుండీల్లో నుంచి డబ్బులు తీసేస్తారు, ఇష్టం వచ్చినట్టు టికెట్లు పెంచుతారు, ఏంటంటో టికెట్లు పెడతారు. వైకుంఠ ద్వార దర్శనము, లేదు ఉత్తర ద్వార దర్శనము, వైకుంఠ ఏకాదశి, టికెట్ రేట్లు పెంచేయడమే రకరకాల దేవాలయాలలో. ఇదండి మన దగ్గర జరుగుతున్నది. ఒక వ్యాపార కేంద్రంగాన దేవాలయాన్ని చూసేది. ప్రభుత్వాలు అలాగే చూస్తున్నాయి. హిందువుల చేతుల్లో, హిందూ ధార్మిక సంస్థల చేతుల్లో ఉంటే అట్లా ఉండేది అది. సో డెఫినెట్గా అండి హైందవ శంఖారావంలో పాల్గొనండి అన్నట్టు. ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నది హైందవ శంఖారావంలో భాగంగానే. సరే నేను ఆ బహిరంగ వేదిక మీద ఉండకపోవచ్చు, విజయవాడ రాలేకపోవచ్చు, ఎందుకంటే నేను వేరే దేశంలో ఉన్నాను కాబట్టి. దాని అర్థం అసలు మేము ఆలోచించము, అసలు మాట్లాడము అని చెప్పి అనుకుంటే పొరపాటు. రకరకాల ప్రాంతాలలో ఉన్నా, రకరకాల ప్రాంతాలలో పనులు చేస్తున్నా, ఏమేం చేస్తున్నా సరే డెఫినెట్గా అండి ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు ముక్త కంఠంతో ఏకమే మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎవరెవరు ఎంతవరకు ఎట్లా సహాయం చేయాలో ఆయా సహాయాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఆ విజయవాడలో జరిగే బహిరంగ సభ శంఖారావానికి నా వంతు నేను చేసినటువంటి సహాయం ఇది, నా వంతు నేను చేస్తున్నటువంటి నా బాధ్యత ఇది. అందరూ తలా ఒక చెయ్యేసి సహాయం చేస్తేనే కదా ఏదైనా సరే ఒకటి ముందుకెళ్ళేది. బాధ్యత అనుకొని చెయ్యాలి. మీరందరూ కూడా అండి డెఫినెట్గా ఇలాంటి వీడియోస్
లైక్ కొట్టండి, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయండి, ఇతరులకు కూడా ఈ వీడియోస్ చూడమని చెప్పండి. విజయవాడ హైందవ శంఖారావం సభ, అక్కడ ఏం జరుగుతుంది, ఏం మాట్లాడతారు పెద్దలు, అది కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి ఉంటే స్వీకరిద్దాం, లోపాలు ఏమైనా ఉంటే ఖండించే ప్రయత్నం చేద్దాం, ఆబ్జెక్టివ్గా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. సూడో సెక్యులర్స్ లాగా బతకాల్సిన అవసరం లేదు. మనమేం సూడో సెక్యులర్స్ కాదు. అది విషయం. ధన్యవాదాలు.